రఘురామకృష్ణరాజు మీదన దాదాపుగా గంట సేపు డిబేట్. అందులో ఆయన డిప్యూటీ స్పీకర్గా ఛార్జ్ తీసుకునే ముందు చంద్రబాబు గారు మాట్లాడినటువంటి హోల్ హార్టెడ్ మాటలు, ముక్కుసూటిగా మాట్లాడడం కూడా ఒక్కోసారి కష్టం తెస్తుంది. అదే రఘురామకృష్ణరాజుకి తీసుకొచ్చినటువంటి కష్టం. బట్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు, నిజాయితీగా ఉంటూ వచ్చారు, వ్యవహరిస్తూ వచ్చారు అన్నటువంటిది. ఓకే, అదే ఇవాళ ఆయనకి ఆ పదవి తెచ్చిపెట్టింది. అది పక్కన పెడితే రఘురామకృష్ణరాజు నిజంగా ఆ స్పీకర్ సీట్లో ఎవరు కూర్చున్నా సగమే ఉంటారు. ఇవాళ రఘురామకృష్ణరాజు కూర్చుంటే ఆ సీటు నిండిపోయింది. ఇప్పుడు ఆ సీటు మరింత పొడుగు పెంచాల్సినటువంటి స్టేజీ. అదే సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ఆయనని ఆనాడు తను ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర చదవడం దగ్గర నుంచి ఈవేళ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అభినందించడం అనేది ఆయన కోరుకున్నది, ఆశించింది, అదే జరిగింది. దాదాపుగా 4 సంవత్సరాల పాటు జగన్తో వైరంతో అనేక మంది శత్రువుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెచ్చుకుంటే, అనేక మంది మిత్రుల్ని ఇతర పార్టీలు తెచ్చుకుంటే, అదే ఈవేళ ఆ స్థానానికి రాజ్యాంగబద్ధ పదవికి రావడానికి ప్రతి ఒక్కళ్ళు అభినందించి ఆయన్ని ఆ వేదిక మీద కూర్చోబెట్టినటువంటిది. ఆయన అలాంటి గౌరవాన్నే ఆశించారు. ఆ గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కకపోవడం, అది ఇక్కడ దక్కడం ఆయనకి అద్భుతమైనటువంటి వరం. చంద్రబాబు గారు స్వయంగా ఆ విషయాల్ని గుర్తు చేయడం అన్నటువంటిది కూడా ఇక్కడ కీలకం.